దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో ఇక్కడ మనము 9వ కీర్తన ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు పునరుత్థాన దినం, అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు తిరిగి లేచినటువంటి దినం. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో కూడా మరి ఆయనను ఆరాధించడం అనేది మనకు చాలా ముఖ్యం. ప్రభు అయినటువంటి క్రీస్తుని అనుదినం అనుక్షణం ఎల్లవేళలా మనం ఆరాధించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రభు అయినటువంటి క్రీస్తులు వారు కూడా మరి ఆరాధించే విధానాన్ని బట్టి ఆయన మీరు నన్ను ఎక్కువగా స్తుతించాలి అంటాడు. అదే దావీదు అంటాడు, నేను యెహోవాను స్తుతించదను, ఆయన నామమును సన్నుతించదను అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఈ దావీదు కీర్తనలో కూడా నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను అంటున్నాడు. అంటే మనము ఎంతగా నేర్చుకున్నా కానీ కూడా తక్కువే కనపడుతూ ఉంటున్నది. దావీదు గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటున్నాడు ఏంటిదంటే, ఎక్కువ ఆయనను స్తుతించే విధానం గురించే మాట్లాడుతుంటాడు. ఆయన ఎక్కడ చూసినా కానీ కూడా దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతుంటాడు, ఆయనకున్న ప్రాబ్లం మాట్లాడుతుంటాడు, ఇతరుల గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ఇక్కడ ఈ కీర్తనలో చెప్తున్నాడు ఏంటిదంటే, పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. అంటే మనస్ఫూర్తిగా 100కు 100% నేను దేవుని స్తుతిస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఏమాత్రం తక్కువ లేకుండా. ఇప్పుడు మన విషయంలో అయితే మనం కొంత స్తుతించగలము, కొంత స్తుతించలేకపోతూ ఉంటున్నాం. కొన్ని సందర్భాలలో మానేస్తుంటున్నాం కూడా. కాకపోతే ఇక్కడ వాక్య భాగంలో సెలవిచ్చింది ఏంటంటే, ఆయన పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. చాలా గొప్ప మాట. ఎక్కడైనా మనం ఎవరితోటైనా కలిసినప్పుడు మనం మాట్లాడితే మరి ఇహలోకపరమైనటువంటి విషయాలు మాట్లాడతాం. కానీ దావీదు అంటున్నాడు, నేను ఎవరితో కలిసినా కానీ కూడా, ఎక్కడ కలిసినా కానీ కూడా నీ అద్భుత కార్యముల గురించే నేను మాట్లాడతాను. అంటే నువ్వు సృష్టిని చేసిన విధానము, ఈ సృష్టిలో ప్రతిదీ కలగజేసిన విధానము, భూచరములు, జలచరములు, ఆకాశ పక్షులు, ఇవన్నీ నువ్వు సృష్టించిన విధానమును బట్టి దీని గురించే నేను మాట్లాడతా. నేను ఎక్కడ కలిసినా కానీ కూడా, ఎవరితో కలిసినా కానీ కూడా ఈ విషయమే నేను మాట్లాడతా, కానీ వేరేది నేను మాట్లాడను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మాట అది. నీ అద్భుత కార్యములనే నేను వివరించదను, మహోన్నతుడ నేను నిన్ను గూర్చే సంతోషించి హర్షిస్తున్నాను. ఈ లోకంలో డబ్బుని బట్టి సంతోషపడతారు, బట్టలను బట్టి సంతోషపడతారు, తనకున్న ఇంటిని బట్టి, తనకున్న కార్లను బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న అందాన్ని బట్టి సంతోషపడతారు. కానీ దావీదు అవన్నీ ఏం లెక్క చేయటం లేదు. ఆయన ఒక మహారాజు దావీదు, ఆయన కింగ్. అయినా కానీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, కేవలం నేను నీ నామాన్ని బట్టి నేను హర్షిస్తా, సంతోషిస్తా అంటున్నాడు. దేవుని నామాన్ని బట్టి సంతోషిస్తానంటాడు. అదే పౌలు అంటాడు, శ్రమలలో ఉండి కూడా నేను ఆనందించదను అంటాడు. అంటే కష్టంలో నష్టంలో ఉన్నా కానీ కూడా నేను ఆనందిస్తా అంటున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను సంతోషిస్తా, నిన్ను గురించే నేను హర్షిస్తా, నిన్ను గురించి నేను కీర్తిస్తా, నీ నామమును కీర్తిస్తా, నేను సంతోషించి హర్షిస్తా అనే మాట దావీదు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చేవాడవు నువ్వే, నా పక్షంలో యుద్ధం చేసేటోడు నువ్వే, నా పక్షంలో మాట్లాడేటోడు నువ్వే. ఎవరైనా మరి నా మీద ఏదైనా అపనింద చేసినా, ఏదైనా నన్ను ఇబ్బంది పెట్టినా మరి నేను నిన్ను మాత్రమే స్తుతిస్తా. అయితే ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టేటోళ్ళున్నారో వాళ్ళకి నాకు మధ్యలో నువ్వే వ్యాజ్యం ఆడతావు. అంటే మా చర్చలో నువ్వే ఉంటావు, మా చర్చలో నువ్వే ఉండి నువ్వే మాట్లాడతావు, కనుక నాకు భయం లేదంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్చుతున్నావు. ఆయన ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చొని ఒక జస్టిస్, ఒక న్యాయాధిపతిగా కూర్చొని న్యాయం చెప్పేటోడిగా ఉన్నావు నువ్వు అంటున్నాడు. అంతే మరి ఆయన ఎప్పుడు ఆయన న్యాయాధిపతే, అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్తుడు. న్యాయం గురించే మాట్లాడతాడు. కనుక దావీదు అంటున్నాడు, నువ్వెప్పుడు నాకు న్యాయం తీర్చటం. నువ్వు దావీదు ఏమైనా తప్పుల్లో ఉన్నాడా? లేదు, ఏమిట్లో లేకపోయినా కానీ కూడా నువ్వు నా పక్షమున వ్యాజ్యమాడేటోడివి నువ్వే, నువ్వు నా పక్షమున తీర్పు తీర్చేవాడివి నువ్వే. నువ్వు నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.
ఎవరైతే నా శత్రువులు ఉన్నారో, నువ్వు నా పక్షమున వాద్యం ఆడతావు కనుక, నువ్వు నా పక్షమున యుద్ధం చేస్తావు కనుక నా శత్రువులు ఎవరు నా దగ్గరికి రారు. వారు ముందుకు వచ్చినట్టే వస్తారు, వెనక్కి పడిపోతారు. ఎందుకంటే నీవు నాకు కాపలుగా ఉంటున్నావు. దాన్ని బట్టి నేను నిన్ను హర్షిస్తా, దాన్ని బట్టి నేను హర్షిస్తా, నేను సంతోషిస్తా, నేను ఆనందిస్తా అని దావీదు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. ఇక్కడ ఏమన్నాడు? అన్యజనులను గద్దించి ఉన్నావు. అన్యజనులు అంటే ఎవరు? జస్ట్ ప్రభువు తెలియనివారు. ప్రభువు ఎవరైతే ప్రభువుని గుర్తుపట్టలేరో, ఎవరైతే ఆయనను రికగ్నైజ్ చేయటం లేదో, యేసుక్రీస్తు రక్షకుడు అని ఎవరికైతే అర్థం కావటం లేదో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళను దూరంగా ఉంచుతున్నావట. దూరంగా ఎందుకంటే వాళ్ళ దగ్గర రావడం లేదు కదా. వాళ్ళ దగ్గర రావడం లేదు కనుక సరే పోనీలే అని వదిలేస్తున్నాడు ఆయన. కాకపోతే ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ఇచ్చే వర్షం, సూర్యుడు, వెలుతురు, నక్షత్రాలు, పాలపుంత ఇవన్నీ అందరికి ఇస్తాడు. ఆయన నమ్మినోనికి ఇస్తాడు, ఆయన నమ్మనోనికి ఇస్తాడు, ఆయనను ఆరాధించడానికి ఇస్తాడు, ఆయనను ఆరాధించడానికి ఇస్తాడు. కానీ మనమే కృతజ్ఞత కలిగి మరి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. వారు పేరు ఎన్నటికీ ఉండకుండా తుడిపిపెట్టి ఉన్నావు. ఇక్కడ వాక్య భాగంలో ఏమున్నదంటే, ఎవరైతే ప్రభువుకు దూరంగా ఉంటున్నారో వాళ్ళు భ్రష్టత్వంలో పడిపోతున్నారు. భ్రష్టత్వంలో పడిపోయి భ్రష్టులుగా జీవిస్తూ ఉంటున్నారు. మరి వాళ్ళని ప్రేమించటం లేదా అంటే, వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు కానీ వాళ్ళు భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దగ్గరికి రావడం లేదు. ఆయన ఎంతమంది దగ్గరకు వస్తే అంతమందిని ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిల్లలే కానీ మర్చిపోతున్నారు కనుక మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమనంటే, అరే బాబు మీరందరు నా పిల్లలేరా, కులమత భేదం ఏమి లేదు, అందరు నా పిల్లలే, మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను, మరి నన్ను గుర్తుపట్టాలి అన్నాడు. అంటే వాళ్ళు గుర్తుపట్టడం లేదు, భ్రష్టత్వంలో జీవిస్తూ ఉంటున్నారు. అలా భ్రష్టత్వంలో జీవించకూడదు అని దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు. నేను మరి భ్రష్టత్వంలో జీవించడం లేదు, నా పక్షంలో వాద్యం ఆడేటోడివి, నా పక్షంలో యుద్ధం చేసేటోడివి, నా పక్షంలో మాట్లాడేటోడివి, నా పక్షంలో శత్రువులకు కూడా సమాధానం చెప్పేటోడివి నీవే కనుక నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అయితే శత్రువులు నశించి వారు ఎన్నటికీ ఉండకూర నిర్మూలమై ఇక్కడ శత్రువులు నశించిరి అంటే అర్థం ఏంటిదంటే, దేవుని ఆరాధించకుండా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు నశించడము అనగా భ్రష్టాత్మలో జీవిస్తున్నారు అని అర్థం. వాళ్ళు దేవుని మాట వినకుండా దురాత్మతోటి జీవిస్తూ ఉంటున్నారు కనుక వాళ్ళు మళ్ళీ బయటికి రాలేకపోతూ ఉంటున్నారు. బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యండి అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటున్నారు. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. ఆయన చాలా పట్టణాలను అనగా నగరాలను అనగా దేశాలను ఆయన పెళ్ళగిస్తూ ఉంటున్నాడు. ఆయన వాక్యంతో నీరు పారజేస్తూ ఉంటున్నాడు. ఆయన వాక్యం ఎట్లంటే, నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టు వలె ఉండును అని కీర్తనల గ్రంథం 1 కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము పారుతూ ఉంటే ఆయన ఆ నది పక్కన నివసించే వాళ్ళు ఒక పచ్చని చెట్టు వలె ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అలాగూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. లేదు మేము భ్రష్టత్వంలోనే జీవిస్తాము అంటే దానికి నేనేం చేయలేను. ఆయన ఇష్టం లేకుండా ఎవరిని ఆయన ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి అసలు రాడు. ఆయన వస్తాడు, చెబుతాడు, మీ హృదయం వద్ద నుండి తలుపు తడుతున్నాను తీస్తే వస్తాను అంటాడు. తలుపు తీయకపోతే ఆయన రాడు. అది విని తలుపు తీయాలి. యెహోవా శాశ్వతంగా సింహాసన ఆసీనుడై ఉంటున్నాడు. యెహోవా ఎట్లా అంటే నిన్న నేడు రేపు ఎప్పటికీ ఆయన సింహాసనాసీనుడై ఉంటున్నాడు. సింహాసనాసీనుడు అనగా ఆయన రాజు అని అర్థం. ఆయన చక్రవర్తి, ప్రభులకు ప్రభు, చక్రవర్తులకే చక్రవర్తి. ఆయన ప్రపంచానికి అంతటికి ఆది పురుషుడు సృష్టికర్త అని ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆది పురుషుడు అనే మాట మరి మనకు ఆదాముకు కూడా వర్తిస్తుంది. కాకపోతే ఈయన మొదటి ఆదాము చివరి ఆదాము ఈయననే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయం తీర్చుటకు ఆయన సింహాసనమును స్థాపించినాడు. నీతిని బట్టి లోకమునకు తీర్పునిస్తాడు. నీతి న్యాయములను బట్టే లోకానికి తీర్పు ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి
మరి కోర్టులు ఇవన్నీ కూడా మరి న్యాయాన్ని బట్టే నడుస్తాయి. మేము న్యాయాన్ని గురించి తీర్పు చెప్తామంటారు. అన్యాయాన్ని పక్కన పెట్టి న్యాయస్తులను విడిచిపెడతాము, న్యాయస్తులకు న్యాయం చేస్తాం అని కోర్టు యొక్క మోటో, లోగో అది కోర్టు. కనుక మరి ఆ లోగో, ఆ మోటో ఏదైతే ఉన్నదో మోటో, అది యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్ధారించిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే ఆయన నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం చేస్తాడు. యథార్థవంతులకు న్యాయం, లోపల మనసులో కుళ్ళు కుతంత్రం అవన్నీ పెట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయడు. యథార్థంగా ఉన్నోళ్ళకు మాత్రము న్యాయం చేస్తాడు. కుళ్ళు కుతంత్రం అన్నీ మన లోపలికి వెళ్ళిపోవాలి. నిర్మలమైనటువంటి మనసాక్షి కలిగి మనం జీవించాలని వాక్యం ద్వారా సెలవీయబడుతున్నది. నలిగిన వాళ్ళనందరినీ ఆయన, నలిగిన వారికి దుర్గం అంటే ఆపదలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఆయన ఆశ్రయపురము అని చెప్పవచ్చు, ఆశ్రయ దేవాలయము అని చెప్పవచ్చు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఎన్నడూ విడువను ఎడబాయనని సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయనను ఆశ్రయించు వారిని ఎన్నడూ విడిచిపెట్టాడట. ఆయనను ఆశ్రయించు వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు అని దావీదు మాట్లాడుతున్నాడు. కనుక అంతగా విడిచిపెట్టకుండా ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా లోకంలో అంటే ఆయన ఒక్కడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కనుక మనం ఆయనను ఆరాధించగల వారమైంటున్నాం. మనము ఆయనను ఆరాధించాలి. ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి, మేళ్లను బట్టి ఆయనను ఆరాధించే వారంగా ఉంటున్నాం. అలాగే మనం అందరం కలిసి ఆయనను ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేసి ఆయన నుండి మేలు దీవెనలు పొందుదుముగాక. ఆమేన్.